వెల్కమ్ టు JLTV7 న్యూస్. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం సాయంత్రం వేళల్లో దీపోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు ఓల్డ్ బోయిన్పల్లి సమీపంలో ఉన్న సత్యసాయి కాలనీలోని త్రిశక్తి శివాలయంలో బ్రహ్మకుమారిస్ ప్రముఖ BK ఉమా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆనంద్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా బ్రహ్మకుమారిస్ ప్రముఖ ఉమ్మగారిని ఆలయ మర్యాదలతో సన్మాన కార్యక్రమం జరిగింది. అలాగే రంగురంగుల ముగ్గులు, పూలతో చూడముచ్చటగా అలంకరణ, అందులో దీపాలంకరణ, శివ పూజలు జరిగాయి. తదనంతరం జరిగిన స్పందన డాన్స్ అకాడమీ శ్రీశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో శివ తాండవం తదితర నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తి పారవస్యంతో సప్తహారతులు సాక్షాత్తు ఆ పరమశివుడు కళ్ళ ముందు ఉన్నట్టుగా జరిగింది. కార్తీక ఆఖరి సోమవారం దీపోత్సవం, విశిష్ట దీపం, దీపారాధన, మానవుని ఆలోచనలు, హిందూ ధర్మం తదితర ఆధ్యాత్మిక విషయాలను బ్రహ్మకుమారిస్ BK ఉమా ఉద్భవించారు. ప్రజలందరూ కార్తీక మాసం ఆ పరమశివుడికి మనం చేసే పూజా ఫలంలో దర్శనం లభిస్తుందని, జన్మ ధన్యత కూడా లభిస్తుందని అనేక విషయాలు వెల్లడించారు. ఆ దృశ్యాలను కళ్ళారా చూసి విని ధరించాల్సిందే. నియమనిష్టలతో విశేషంగా వెలిగించే జ్యోతి పరంజ్యోతి పరమాత్మకి మనం సమీపంగా ఉండడానికి అంతరార్థం. ఈరోజు ఉపవాసం చేస్తారు చాలామంది భక్తులు. ఉపవాసం అంటేనే అంటే సమీపం, వాసం అంటే నివసించడం. భగవంతుడికి ఎప్పుడు కూడా మనసుతో బుద్ధితో సమీపంగా ఉండడానికి అంతరార్థం. చాలా భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఇవన్నీ కూడా మనం ఇంకా చాలా వివరంగా తెలుసుకోవాలంటే ఇక్కడ 7 రోజులు సప్తాహిక కోర్స్ ఉంటుంది. ఎలా అయితే సప్త హారతులతోటి చూడండి, ఒక్కొక్క హారతిలో ఆయన ఎలా పాపాలు తొలగిపోతాయి, బిలపత్రం, నాగహారం, అన్ని రకాల కుంభహారం, అన్నిట్లో కూడా అంతరార్థాన్ని చాలా గుర్తించాల్సి ఉంది. ఈ ఒక్కొక్క ఆధ్యాత్మిక రహస్యం మనకి ఇక్కడ సప్తాహిక కోర్సులో వివరంగా తెలియచేయబడుతుంది. కనుక మీరందరూ కూడా ఇంకా ఈ కార్తీక మాసం పుణ్య రోజులు ఇంకా 2-3 రోజులు ఉంది కాబట్టి మనము వారం రోజులు నెక్స్ట్ సోమవారం అమావాస్యతోటి పూర్తవుతుంది. కనుక ఇక్కడ రేపటి నుంచి ఒక 5 to 6 ఒక గంట మీరు అందరూ కూడా భక్తులు వస్తే మనం దీని యొక్క పూర్తి వివరాలు తెలుసు. అర్జున్ కాలనీ రోడ్ నెంబర్ 4లో బ్రహ్మకుమారిస్ అనే రాజయోగా మెడిటేషన్ ఆశ్రమం ఉంది. అక్కడ ఉదయం సాయంకాలం క్లాసులు నడుస్తూ ఉంటాయి. మీకు అందరికీ కూడా చాలా దూరం అవుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఇందిరానగర్లో ఈ శివాలయంలో మేము చేయాలి, మీకు అందరికీ కూడా ఈశ్వరీ సందేశాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక్కడ స్పందన అకాడమీ డాన్స్ తరపు నుంచి శ్రీకాంత్ గారు మాకు చాలా మంచిగా నృత్యంతో పిల్లల్ని అలరింపచేశారు చిన్నారులతో. చాలా చాలా ధన్యవాదాలు. భక్తులందరికీ విజ్ఞప్తి, రేపటి నుంచి 5 to 6 వస్తే మీకు ఒక గంట ఈశ్వరుడు పరమాత్మ గురించి, కార్తీక మాసం యొక్క ఆధ్యాత్మిక రహస్యం గురించి మీకు అందరికీ కూడా తెలియచేయబడం జరుగుతుంది. ఓం శాంతి. సప్తహారం కార్తీక మాసం దీపోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు కొద్ది క్షణాల్లో మొదలవుతున్నాయి. ధన్యులు కావాలని కోరుతున్నాం.
పదహారవ ప్రోగ్రామ్ ఇది. 10 సార్లు అనేక టెంపుల్స్లలో నిర్మిత పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శించారు. అలానే ఇది ఒక వరల్డ్ రికార్డ్ కింద కన్సిడర్ చేస్తూ గోమాతపై చేస్తున్న ప్రచారానికి రికార్డ్ కూడా ప్రాప్తి చెందింది. ఒకసారి అందరూ